నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మంగళగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్. స్థానికులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. దోపిడీలకు పాల్పడుతున్న 7 నిందితులు అరెస్టు. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైకులు స్వాధీనం. ఎస్సీ వర్గీకరణపై గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న వైసీపీ. వర్గీకరణ కోసం మాదిగలు సమిష్టిగా పోరాటం చేయాలి. మాణిక వరప్రసాద్ డిమాండ్. ఎన్నికల్లో భారీ మెజారిటీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. జైన్ సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తూ జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాల్ని స్వయంగా చూసేదానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కూడా ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి, దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా నిన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గోశాలలు పెడితే బాగుంటుంది లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం, మంచి పనులు అభివృద్ధి చేశాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానీ నారా లోకేష్ గారు చెప్పినట్టుగా వారు ఏవైతే ఇవి చేయటమే కాకుండా నాతోటి సెంట్రల్ లో కోఆర్డినేట్ చేస్తున్నటువంటి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన 4-5 విషయాలు ఉన్నాయి, అవి మీకు తెలియాలి. ఒకటి, ఎలక్షన్ ముందు జనవరిలో పసుపు రైతులందరికీ కూడా ఆ రోజు కాలిపోయింది. దాదాపు 40 కోట్ల రూపాయలు పసుపు అంతా నష్టపోయారు. వాటిని కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఆల్మోస్ట్ లాస్ట్ వచ్చింది. దాదాపు వచ్చే 2 వారాల్లో నారా లోకేష్ గారి టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది వరకు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నాం మా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది,
ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది. దాన్ని 100% ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయడం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేదా స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు 6 lanes ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి ఎస్సీ వర్గీకరణ విషయంలో వైసీపీ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి డొక్క మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీలో ఉన్న మాదిక నేతలు ఎస్సీ వర్గీకరణ విషయంపై నోరు మెదపాలని కోరారు. దళితుల భవిష్యత్తుని వైసీపీ నాశనం చేస్తుందని ఆరోపించారు. తన మీద విమర్శలు చేయడం మానేసి వర్గీకరణ కోసం కృషి చేయాలని ఆయన కోరారు. టెక్నికల్ ప్రోగ్రామ్ అది చెప్పడం కోసం రాసుకుంది. జిల్లా ప్రజానికి హోలీ పండుగ శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణ అనే అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ అపాయింట్ చేసింది రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో. ఆ కమిషన్ కూడా తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ని స్టడీ చేయడానికి గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయుల గారి నాయకత్వంలో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. ఇవన్నీ మంచి పరిణామాలు. ఈ ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నందుకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ మంత్రివర్గానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం మాదిగ జాతి తరఫున మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. అయితే కొందరు రాజకీయ నాయకులు లేకపోతే పొలిటికల్ కార్యకర్తలు వస్తున్న సమాచారం, బయటకు వస్తున్న సమాచారం, కొన్ని పత్రికల్లో వస్తున్న సమాచారాన్ని క్రోడీకరించినట్టయితే కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడిన సంభాషణలు తీసుకున్నట్టయితే జిల్లాని ప్రాతిపదికగా కూడా తీసుకోవాలని ఒక ఆలోచన వ్యక్తం అవుతుంది. జిల్లాని ప్రాతిపదికగా తీసుకుంటే కొన్ని రాజ్యాంగ సంక్షోభం, రాజ్యాంగ సమస్యలు అడ్డంకి అవుతాయనేది ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని మీ ప్రెస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ఆల్రెడీ రాజీవ్ రంజన్ మిశ్రాకి ఈ రాజ్యాంగంగా వచ్చే ఇబ్బందులు ఏంటి, ఆర్టికల్ 371D అని ఒకటి ఉంది. ఆ 371Dలో ఈ ఎంప్లాయ్మెంటు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఎలా అడ్మిషన్స్ చేస్తారు, ఏ విధంగా చేయాలనేది ఒక పార్లమెంటు చట్టం, మన స్టేట్ అసెంబ్లీ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. వీటికి విరుద్ధంగా దానికి విరుద్ధంగా కాంట్రరీగా చేస్తే ఎలాంటి రాజ్యాంగ సమస్యలు వస్తాయో కూడా రాజీవ్ రంజన్ మిశ్రాకి నేను నా మిత్రుల ద్వారా కలిసి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. వారు సానుకూలంగా అర్థం చేసుకున్నారు, మాతో చెప్పారు ఇది కష్టమే, ఇది ఆ విధంగా చేయడానికి వీల్లేదని చెప్పారు. మరి అది ఎలా లీక్ అవుతుందో, ఎలా బయటకు వస్తుందో కొందరు ప్రజాప్రతినిధుల ద్వారా జిల్లాల ప్రాతిపదిక జరుగుతుందనేది వస్తాం. కానీ ఆ జిల్లా ప్రాతిపదిక చేయటం అనేది ఆర్టికల్ 371Dకి విరుద్ధము. దీనిలో స్పెసిఫిక్ ఆర్టికల్ 371Dలో స్పెషల్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని ఒక చట్టాన్ని చేశారు, పార్లమెంట్ చేసింది. దాని అనుబంధంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు. జల్సాల కోసం దోపిడీ దొంగతనానికి పాల్పడుతున్న 7 నిందితుల్ని తెనాలి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. గుంటూరు ఎస్పీ కార్యాలయంలో నిందితుల్ని ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుల నుంచి 16.12 లక్షల విలువైన 162 గ్రాముల బంగారు ఆభరణాలు, 5 బైకుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. 7గురిపై ఇదే మొదటి కేసని తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఎస్పీ అవార్డులను అందజేశారు.
బాగా పనిచేస్తారు. అదే పెట్టారు, రిసీవర్స్ కూడా పెట్టారు. అది జైకర్ శ్రీనివాసులు నరేంద్ర శ్రీనివాసురా శివరామకృష్ణ వెహికల్ కూడా మనం సీజ్ చేసేస్తాం పర్మనెంట్ గా క్రైమ్ వెహికల్ కిందకి. సో అది కూడా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. నేను బై మిస్టేక్ చెప్పుకుంటాను. 16,12,000. 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అనేది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్ లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బూల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరావల్లి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం ఒక బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. ఏంటంటే చిన్నరూరు తోట, తెనాలి మండలి చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిలో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిలో టోటల్లీ 162 గ్రామ్స్ అఫెన్స్ లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇవన్నీ కూడా టోటల్ గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిలో అఫెన్స్ కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ ని మనం సీజ్ చేశాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్, మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్ లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్ గా తీసుకుంటున్నాం. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కింద ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఒక వరమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అభివర్ణించారు. తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం అర్హులైన లబ్ధిదారులకి 30 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నజీర్ అందజేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిందని చెప్పారు. ఈ సమస్యని కూటమి ప్రభుత్వం అధిగమిస్తూ ముందుకు వెళ్తుందని అన్నారు. వీరనారాయణ వల్లభనేని సాయి కుమార్, పిన్నిక లక్ష్మణ్, నర్సపూర్లు,
రెడ్డి కృష్ణారెడ్డి గారు, బాలభక్తిని వీరనారాయణ. జై బాబు, జై చంద్రబాబు, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం. ఓకే, థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసలుబాటుని కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 1,10,00,000 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా దాదాపు 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు 8,000 పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి 4,000 నర్సింగ్ కానీ, అలాగే MNOs కానీ, FNOs కానీ, అలాగే PHCకి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇట్లా దాదాపు ఒక 8,500 నోటిఫికేషన్స్ ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటూ వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవడం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు. ఈరోజు ఈ ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్న దేవాదాయ భూములను ఆ రైతులకి అప్పచెప్పాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అయితే రైతులకు తెలియకుండా భూ రికార్డుల్ని తారుమారు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. దేవాదాయ భూముల విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా దేవాదాయ భూములను సాగు చేసుకుంటున్న రైతాంగ సమస్యల పరిష్కారం కోరుతూ త్వరలో ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ డిపార్ట్మెంట్ వారు జిల్లాలో ఉన్నటువంటి ఎప్పుడో 1906 నుంచి 1985 2005 వరకు రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి భూముల్ని ఆ రైతులకు కూడా తెలియకుండా ఆ భూముల్లో రికార్డుల్లో పేరు మార్చినటువంటి తీరుకు నిరసనగా ఆ భూములు రైతులకే దక్కాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున గుంటూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో సదస్సు నిర్వహించబోతా ఉన్నాం. 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆ భూమినే నమ్ముకొని ఎకరం అరెకరం 2 ఎకరాలు ఉన్నటువంటి పేద రైతుల కడుపులు కొట్టేటటువంటి ఆ జీవోని రద్దు చేసి వాళ్ళ భూముల్ని వాళ్ళకే అప్పచెప్పడం కోసం జరిగేటటువంటి పోరాటం ఆ జీవోను మార్చేంత వరకు కూడా కొనసాగిస్తాం.
అలాగే ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించి వేలాది మంది గుంటూరు జిల్లాలో లక్షలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బాధిత రైతాంగం పక్షాన నిలబడి వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని రావడానికి ఈ నెల 18వ తేదీన సదస్సుని ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేశాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అంతా పాల్గొని వాళ్ళ పేరు నమోదు చేసుకొని వాళ్ళందరి పేరుతో అర్జీలను కూడా ప్రభుత్వానికి పంపడం అనేది జరుగుద్ది. కాబట్టి అందరూ హాజరు కావాల్సిందిగా సిపిఐ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తాం. యుగయుగాల దేవుడు మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకి నిర్వహించిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున నారా లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోత్సరణ మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు. ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుపర్క నివేదన, స్వామివారి పాద ప్రక్షాళన, విశేష అర్చన, మహాసంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ దంపతుల రాకని పురస్కరించుకుని ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కూటమి ప్రభుత్వంలో మంగళగిరిని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి పట్టణం విజే కాలేజీ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్ లో టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్ షోరూమ్ ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా షోరూమ్ వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్ కి కూటమి నాయకులు, పార్టీ శ్రేణులు బాణసంచ కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సన్ ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ని రిబ్బన్ కట్ చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి చేనేత చీరను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, తమ్మిశెట్టి జానకిదేవి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంగళగిరిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి లోకేష్. స్థానికులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రకటన. దోపిడీలకు పాల్పడుతున్న 7 నిందితులు అరెస్టు. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, బైకులు స్వాధీనం. ఎస్సీ వర్గీకరణపై గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్న వైసీపీ. వర్గీకరణ కోసం మాదిగలు సమిష్టిగా పోరాటం చేయాలి. డొక్క మాణిక వరప్రసాద్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.